వాక్యం ప్రవచనం తూచ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఈ వీడియో చివరి దాకా చూడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కంటెంట్ నచ్చితే అనేకులకు షేర్ చేయండి, అనేకులు చూసినట్లు ప్రోత్సహించండి. మంచిది. ప్రియులరా, క్రైస్తవ సమాజంలో సంఘాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సంఘ కాపరులు ప్రవచనాలు పలుకుతున్నారు. ఆ ప్రవచనాలు రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రవచనాలు. రాజకీయాలను వంటబట్టించుకొని ఒక పార్టీని నెత్తినెత్తుకొని మరొక పార్టీని తృణీకరిస్తూ నెత్తినెత్తుకున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ప్రవచనాలు పలుకుతూ ఈ ప్రవచనాలు దేవుడు పలికించినవి గనక జరిగి తీరుతాయి అని చెబుతూ ఉన్నారు. ఇలా ప్రవచనాలు పలకటము నేటి దినాలలో బైబిల్ సమర్థిస్తుందా? అలా ప్రవచనాలు పలికేటటువంటి ప్రవక్తలు నేటి దినాలలో ఉన్నారా? వీరు పలికేటటువంటి ప్రవచనాలు నిజంగా బైబిల్ ద్వారా దేవుడు పలికాడా అన్నటువంటి విషయాలను ఆలోచన చేద్దాం. గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూద్దాం. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు అని దేవుడు ఇర్మియా ద్వారా ప్రకటించాడు. ప్రియులారా, ప్రవక్త నోట వచ్చినటువంటి మాట నిజముగా దేవుని మాట అయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా నెరవేరలేదు అంటే ఆ వ్యక్తి కేవలము వంచనతో మాట్లాడుతున్న మాటనే తప్ప దేవుని మాట కాదు అని ద్వితీయోపదేశ కాండంలో కూడా బైబిల్ తెలియచేస్తుంది. మరి ఈ సంఘ కాపరులు రాజకీయ పార్టీకి సంబంధించి పలికినటువంటి ప్రవచనాలు ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంటూ మా జగన్ గారి ప్రభుత్వం మీద పడి ఏడ్చటం మానేయండి. సీఎం జగన్ గారిని కూడా తప్పుపడదాము, ఓ విధంగా ఆయన మీద కూడా బురద జల్లుదామనే ప్రయత్నాలు మానుకోండి. మీరు ఎంత చేసినా 2024లో కూడా మరలా వైసీపీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తుంది. ఏమండి, ఒక 10 ఇయర్స్ వరకు ఎలాంటి డోకా లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఓడిపోవాల్సిందే. ఏదో జగన్ గారి ప్రభుత్వం ఉండకూడదు, అదేదో క్రైస్తవ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. నేను నిన్న మొన్న చూశానండి, శివస్వామి గారు అనుకుంటాను ఆయన పేరు. ఆ మహానుభావుడు కూడా రాబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, నేను ఒక ముని లేకపోతే ఏమంటారండి వీళ్ళని స్వామీజీగా నా నోరారా నేను పలుకుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఎవరంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంట. అయితే రాబోయే 2024లో మాత్రం ఖచ్చితంగా జగన్ గారు సీఎం అవుతారు. ఈ మాటలు ఈ డేట్ వేసి నోట్ చేసుకోండి మీరు కావాలంటే. నిన్న దసరా పండుగ అయ్యింది, ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఇది 16వ తారీఖు అక్టోబర్ నెల. కావాలంటే నోట్ చేసుకోండి. 2021వ సంవత్సరంలో నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్. మరలా ప్రవచిస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో మరలా ఫ్యాన్ గాలి వేస్తుంది. స్థానాలు, కూటములు అన్నీ కూడా మతిమాయమైపోతున్నాయి. This is prophecy for Andhra Pradesh 2024 election. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా మరలా 6 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది. దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న మాటలు. సక్ అల్దారియన్ మలాషియాల
ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం చేయలేము. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఇది జరుగును కాదు, ఇది జరగబోతుంది. చూశారు కదా ప్రియులరా, పాస్టర్ జాన్ బాబు గారు పలుకుతున్నటువంటి మాటలు. మా జగన్ గారిని మీరు తృణీకరిస్తున్నారు, మా జగన్ గారి యొక్క ప్రభుత్వాన్ని మీరేం చేసుకోలేరు, మా జగన్ గారు మరొక 10 సంవత్సరాల వరకు ఆయనను ఎవ్వరూ కదిలించలేరు అని పలుకుతూ ఉన్నాడు. రాసి పెట్టుకోండి, నేను చెప్తూ ఉన్నాను, ఏది ఏం చేసినా సరే, ఎవరేం చేసినా సరే, జగన్ గారి ప్రభుత్వానికి వచ్చినటువంటి డోకా ఏమీ లేదు అని చాలా ఖండితంగా తెలియచేస్తున్నాడు. ప్రియులరా, ఇలా ఈయన చెప్పటానికి కారణం ఏంటంటారు? ఆలోచించండి. జగన్ గారిని వ్యక్తిగతంగా అతడు ప్రేమిస్తే మంచిదే, కానీ సంఘ కాపరిగా జగన్ గారి యొక్క ప్రభుత్వాన్ని, జగన్ గారిని నెత్తినెత్తుకొని సర్వ రాష్ట్రానికి తెలియచేస్తున్నటువంటి మాట ఇది, మా జగన్ గారు అని. అంటే మిగతా వాళ్ళకి ఈయన ముఖ్యమంత్రి కాడా? హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, జైనులకు కానీ, ఇంకెవరికి ఆయన ముఖ్యమంత్రి కాడా? మా జగన్ గారు, మా జగన్ గారు అని నెత్తినెత్తుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, గమనించండి, రాజకీయ పార్టీలకు వంత పాడుతూ, రాజకీయాలను వంట పట్టించుకొని వారిని రీతిగా పొగుడుతూ ఉంటే అన్యజనుల మధ్య దేవుని నామం అవమానం పాలు అవుతున్నదా లేదా ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఇతడు చెప్పాడు కదా, రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను, జగన్ ప్రభుత్వానికి వచ్చినటువంటి డోకా ఏమీ లేదు అన్నాడు. మరి ఇప్పుడేం జరిగింది? అలాగే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చాలా విచిత్రమైనటువంటి పద్ధతిలో తెలియజేస్తున్నాడు. ఏంటట? ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందట. ఇన్వర్టర్ లేకుండా, జనరేటర్ లేకుండా ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? ఆలోచించండి ప్రియులరా. కాపరి అన్నవాడు, సంఘాన్ని కాచేవాడు విచక్షణ జ్ఞానంతో మాట్లాడాలి. చెప్పేదానికి లాజికల్గాను, ప్రాక్టికల్గాను ఉండాలి. అలా కాకుండా ఏది తోస్తే అది మాట్లాడేది పిచ్చివాడే తప్ప పద్ధతి కలిగినటువంటి వ్యక్తి మాట్లాడాడు. ఈ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడేటటువంటి మాట పిచ్చి మాట కాదంటారా? ఎందుకంటే ఇదే జరుగుతుంది, ఇదే జరుగునుగాక, ఇదే జరుగునుగాక అన్నాడు కదా, మరి ఎక్కడ జరిగింది? ఇది ప్రవచనం అన్నాడు కదా, మరి ప్రవచనం అయితే ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట దేవుని మాట అయితే అది నెరవేరాలి కదా, ఇప్పుడు ఎందుకు నెరవేరలేకపోయింది? క్రైస్తవ సంఘం ఆలోచించండి. అలాగే పాల్ పృథ్వీరాజు గారు కూడా ప్రవచనమే పలుకుతూ ఉన్నాడు. 2024 తప్పనిసరిగా జగన్ గారి యొక్క ప్రభుత్వమే వస్తుంది అని చెప్పాడు. ఈ ప్రభుత్వము తప్పనిసరిగా పరిపాలన చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. మేము పలికేది ప్రవచనము, ఇది దేవుని మాట అని ఘంటాపదంగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరి రీతిగా జగన్ గారి యొక్క ప్రభుత్వాన్ని నెత్తికెత్తుకోవడానికి కారణం ఏంటంటారు? నేనైతే ఓ మాట చెప్తూ ఉన్నాను. ఆయన గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఈయన చేసిన పని ఏంటంటే పాస్టర్లకు 5,000 ఇస్తూ ఉన్నాడు. పాస్టర్లకు 5,000 ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వము మంచి పరిపాలన చేసినట్ట ఆలోచించండి. అంటే ఒక వ్యక్తికి లేదా ఒక వ్యవస్థకి సాయం చేసినంత మాత్రాన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకు, అన్ని వర్గాలకు న్యాయం చేసినట్లా కాదు కదా. సంఘ కాపరి అన్నవాడు సర్వమానవులను సమాన దృష్టితో ప్రేమించాలి. అన్ని ప్రభుత్వాలను అన్ని విధాలుగాను సమాన దృష్టితోనే ప్రేమించాలి. కానీ నేటి దినాలలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమంటే సంఘ కాపరులు ఒక ప్రభుత్వాన్ని లేదా ఒక రాజకీయ పార్టీని నెత్తికెత్తుకుంటూ ఉన్నారు. ఇది వాక్యము సమర్థించటలేదు. అధికారము ఉంచటము, అధికారము తీసివేయటము ఈ మనుషుల వల్ల లేదా ఈ కాపరులకు సంబంధించినటువంటిది కాదు.
ప్రభుత్వాన్ని నిర్ణయించేది దేవుడు. దేవుడు నిర్ణయించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రభుత్వాలు ఏవైనా సరే ఆ ప్రభుత్వాలకు లోబడి మనం బ్రతకాలి. అదే రోమీలకు రాసిన పత్రికలో భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయంలో ఇదే విషయాలను తెలియచేశాడు. ప్రియులరా, మరి దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా నువ్వు ఇచ్చేటటువంటి ప్రభుత్వం మాకొద్దు, మాకు ఇష్టమైనటువంటి ప్రభుత్వం మాకు కావాలి అని కోరుకొనుటలో ఎలాంటి విశ్వాస జీవితం ఉందో ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాను. గమనించండి, ఓ మాట చదువుకుందాము. నిజంగా ఈ క్రైస్తవ సమాజంలో ఈ సంఘ కాపరులు కోరుకున్నట్లుగా జగన్ గారి యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటే, అది దేవునికి ఇష్టమైతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి వాడు. కానీ ఆయనకు నచ్చనటువంటి పనులు ప్రభుత్వం చేసింది అనటానికి బైబిల్లో కొన్ని వాక్యాలను మనము అన్వయించుకోవచ్చు. చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 3-4 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడింది. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అని వ్రాయబడింది. అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు మంచి కార్యాలకు భయంకరులు కారు. అంటే మంచి కార్యాలు చేస్తారే తప్ప చెడ్డ కార్యాలు చేయరు అనే వాక్యం అంటుంది. ఒకవేళ ఇలా చెడ్డ కార్యాలు చేస్తూ జనులకు చెడు చేసేటటువంటి వారి విషయంలో దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో మనం ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకును అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అని వ్రాయబడింది. జనులకు మేలు చేయాలని దేవుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఆ ప్రభుత్వం జనులకు కీడు చేస్తే తప్పనిసరిగా ఆ ప్రభుత్వాన్ని తీసివేస్తాడు, ఆ ఘనతను పోగొట్టేస్తాడు దేవుడు అని ఈ వచనం తెలియచేస్తుంది. అక్షరాల అదే జరిగింది. కానీ మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సంఘ కాపరులు వ్యక్తిని నెత్తినెత్తుకొని, ఒక పార్టీని నెత్తినెత్తుకొని, ఒక ప్రభుత్వాన్ని పొగడుతూ ఇతరులను అవమానకరంగా కించపరుస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వారు తృణీకరించినటువంటి ప్రభుత్వమే పరిపాలన చేయబోతుంది. ఇది దేవుని నిర్ణయం కాదంటారా? ఇది దేవుని నిర్ణయం అయినప్పుడు నీవు అందరిని సమాన దృష్టితో ప్రేమించాల్సినటువంటి నువ్వే వర్గాలుగా విభజించి ఒక వర్గాన్ని మాత్రమే నువ్వు ప్రేమిస్తే ఇతరుల పరిస్థితి ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే చెప్పాడు, నిన్ను ప్రేమించు వారిని నీవు ప్రేమించిన యెడల నీవు అన్యజనుల కంటే గొప్ప చేసినది ఏంటి అని. అందరిని సమాన దృష్టితో ప్రేమించాలి. ఇది దేవుడు మన పట్ల కోరుకుంటున్నటువంటిది. దానికి భిన్నంగా నేటి దినాలలో సంఘ కాపరులు ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, నీవు నేను మనము క్రైస్తవులమైనటువంటి మనము ప్రభుత్వాలను నిర్ణయించేది మనం కాదు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు. మన క్షేమము కోరి దేవుడు ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాడు. ఆ ప్రభుత్వానికి లోబడి మనము జీవనాన్ని కొనసాగించాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. కనుక ఇప్పుడేం చేస్తారు? ఈ ప్రవచనాలు పలికినటువంటి ప్రవక్తలు అని పిలువబడుతున్నటువంటి ఈ దుష్ట సాంగత్యము, దుష్ట సహవాసము, దుష్టుని నుండి ఏర్పాటు చేయబడినటువంటి ఈ దుష్ట దూతలు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచించండి. ఒక వర్గాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు అనంటే ద్వేషము నీలో ఉంటే క్రైస్తవుడు కావు. క్రైస్తవ్యం అంటేనే సమాన దృష్టితో ఏ ప్రభుత్వమైనా రాని, ఒకవేళ వారికి మనము నచ్చకపోతే మనల్ని హింసిస్తారేమో, శిక్షిస్తారేమో. ఇది దేవుని చిత్తం లేకుండా జరగదు కదా. నీ తల వెంట్రుకలు నీవు లెక్కింపబడి ఉన్నవి అని దేవుడు చెప్పినప్పుడు ఆ వాగ్దానం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వీళ్ళు? తమకు నచ్చినటువంటి ప్రభుత్వమే కావాలని ఎందుకు కోరుకుంటూ ఉన్నారు అంటే సుఖానికి అలవాటు పడ్డారు, సుఖ సంతోషాలకు అలవాటు పడ్డారు. వాక్యాన్ని తృణీకరించి, వాక్యాన్ని పక్కన పెట్టి
సుఖానుభవమును ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి తలంపులతో ప్రవచనాలు పలుకుతూ ఉన్నారు. ఇది ప్రవచనం కాదు, ఇవి ప్రవచనాలు కావు. నేటి దినాలలో ప్రవచనాలు పలికే ప్రవక్తలు లేరు. ఏది జరగాలన్నా, ఏది జరగబోవాలన్నా ప్రతిదీని కూడా పరిశుద్ధ బైబిలే తెలియచేస్తుంది. కనుక అందరిని సమాన దృష్టితో ప్రేమించే మనసు కలిగి ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయాలలో దీవించునుగాక. ఆమేన్.